6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి బలం ఈ రాశి వారికి ప్రధానంగా ఉన్నది. అర్ధాష్టమ రాహు యొక్క దోషం ఉన్నప్పటికీ లాభస్థానమందు శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉండడం వల్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఈ రాశి వారికి దొరుకుతూ ఉంటుంది. దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడైనటువంటి రవిగ్రహం అటు ఉద్యోగ వ్యాపారాలపై శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. అంతేకాక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రెఫరెన్స్తో కూడి ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉండాలి, విదేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి అనుకునేటువంటి వారి సైతం ఇది మంచి ఫలితాలను ఇస్తూ ఉన్నది. అలాగే కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పడతాయి. అయితే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి ఉండదు. ప్రత్యేకించి ఏదైనా ఒక విషయంలో మీ మధ్యలో, అలాగే ఈ కుటుంబ సభ్యులకి మీకు మధ్యలో అభిప్రాయ భేదం అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అటు జీవిత భాగస్వామి కూడా మీ మీద కొంత ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. అంతేకాక సంతానానికి సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి. అనగా కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా ధనురాశి వారు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు కానీ లేదా మీకు ఉండేటువంటి ఖర్చులు కానీ ఇవన్నీ కూడా పరిమితికి తగ్గట్టుగానే మీకు ఉండడానికి ఆస్కారం ఉన్నది. అంతేకాక మిత్రులు సన్నిహితులతో ఉండేటువంటి సత్సంబంధాలు చక్కగా మెరుగుపడడానికి అవకాశం ఉన్నది. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల యొక్క అండదండలు మీకు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఎవరైతే వ్యవసాయం చేసేటువంటి వారు ఉన్నారో వారికి ఒక మంచి ప్రోత్సాహకాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. కొత్తగా ఏదైనా చేయాలి, మనల్ని మనం నిరూపించుకోవాలి అని చేసేటువంటి పనులు కానీ ఆ తాపత్రయం కానీ చక్కగా ఈ వారంలో వాటి తగ్గట్టుగానే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు సైతం ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది. ధనురాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు.